ఘాట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రత్యక్షం అంటారంటే పరోక్షంగానే ఉన్నా నేను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరున్నారు మీరు అంటున్నారు? నేనా చేసా? ఎందుకు చేయలే? నాయకులే అంటున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రత్యక్ష పరోక్షం అంటే మేము ఇంతకు ముందు కూడా ప్రచారం చేశా పార్టీకి. ఏం తీవ్ర స్థాయిలో? చాలా తీవ్ర స్థాయిలో చేశా. మీకు తెలియదు, కొత్తగా వచ్చారు మీరు. లేదు, అటువంటిది ఏం లేదు. మేము ఇక్కడే అనుకున్నాం మొదటి నుంచి. ఇక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్లోనే అనుకున్నాం. నాకేంటంటే మాకు ఎంతో అనుబంధం ఉంది ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే పేరు బసవరామ తారకం అంటే అవి సంయుక్తంగా అంటే శ్రీమతి నందమూరి బసవ తారక రామ నాన్నగారు ఆవిడ జ్ఞాపకార్థం ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం. అలాగే ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దీనికంటే ఒక ప్రత్యేకమైన దీనికి ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే స్వచ్ఛందంగా అంటే అటు ధనిక అటు పేద అనే తేడా లేకుండా అందరికీ అన్ని టెస్టులు అంటే రకరకాలుగా మొదటి నుంచి స్క్రీనింగ్ అయిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది క్యాన్సర్ డిటెక్ట్ చేయడం, వాళ్ళకి ఉచితంగా వైద్యం సరఫరా చేయడం, ఇలాంటివి ఎన్నో చేస్తుంది. కాబట్టి ఇంతరాష్ట్రం ఇప్పుడు వెళ్ళే చాలామందికి వైద్య సదుపాయం సమకూరుస్తుంది. కాబట్టి మేము సెంటిమెంటల్గా ఫీల్ అయ్యి ఇక్కడ పెట్టాం ఈ బ్లడ్ క్యాంప్ అని. అండ్ ట్రస్ట్ కూడా ఎన్నో విషయాల్లో అంటే స్వచ్ఛందంగా అటు వైద్యంలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, లేకపోతే రూరల్ డెవలప్మెంట్లో కానివ్వండి, అలాగే మన రిలీఫ్ క్యాంప్స్ ఇలాంటివి ఎన్నో. ఇప్పుడు మన ఆరోగ్య విషయానికి వస్తే మరి మీకు తెలిసిందే ఎన్టీఆర్ అక్కడ ఏ పరిస్థితుల్లో ఎటువంటి కేర్ తీసుకోవాలని, అలాగే ఐ క్యాంప్స్ కూడా ఎన్నో నిర్వహించింది. అలాగే మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయానికి వస్తేనేమో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ నడుపుతుంది. 300 మంది పేద విద్యార్థులకి అక్కడ ఉచితంగా విద్యా సదుపాయాన్ని కలెక్ట్ చేస్తుంది. అలాగే బాగా చదువుకునే స్టూడెంట్స్కి అంటే మెరిట్ స్టూడెంట్స్కి అక్కడ ఉచిత అంటే ఫర్దర్ ఉన్నత విద్యల కోసం వాళ్ళకి ఉచిత విద్యను కూడా అంటే వాళ్ళ ఫీజు అంతా కూడా ట్రస్ట్ భరిస్తూ వాళ్ళు కూడా అలా విద్యా విషయంలో సేవలు అందిస్తుంది. మరి క్యాంప్స్ విషయానికి వస్తేనేమో రిలీఫ్ క్యాంప్స్ ఒక 2 లక్షల మందికి అక్కడ అప్పుడు చికెన్ గునియా పేషెంట్స్కి వాళ్ళకి ఉచితంగా వైద్య సదుపాయం చేయడం జరిగింది. అలాగే ఈ మలేరియా వాళ్ళకి, అలాగే ఈ ఫ్లడ్స్ అంటే వరదలు కానివ్వండి, తుఫాను బీభత్సంలో బాధితులకి వాళ్ళకి 3 లక్షల రూపాయల బియ్యాన్ని సరఫరా చేయడం జరిగింది. అలాగే ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టింది. దుప్పట్లు, అలాగే 2 లక్షల మంది విద్యార్థులకి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నో చేస్తుంది. కాబట్టి నేను స్పందించడానికి ఇక్కడ మా అమ్మగారు పేరుతో స్థాపించబడిన క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడే ఈ నాన్నగారు వేడుకొని ఈ యొక్క బ్లడ్ క్యాంప్ని పెట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది.